నమస్తే, నేను మీ రాజేంద్ర. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఒక గౌరవనీయమైన అతిథితోటి. ఎవరా అతిథి? రాష్ట్ర టీడీపీ నాయకుడిగానే కాదు, మాజీ మంత్రిగా, అలాగే చిలకలూరిపేటకు ఊపిరిగా, గుంటూరు జిల్లాకు గుండె ధైర్యంగా, ఇవాళ టీడీపీ నాయకుడిగా, చిలకలూరిపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్న పత్తిపాటి పుల్లారావు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే పుల్లారావు గారు. నమస్తే రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్తే. ఎలా ఉంది ప్రచార కార్యక్రమం? అలాగే మీకు పెరుగుతున్నటువంటి ధైర్యం, నమ్మకం, రేపు రాబోయే రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? రాష్ట్రంలో యాంటీ జగన్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పేద ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తిగా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి 5 సంవత్సరాల కాలం గడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో, అన్ని వర్గాల ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. కాబట్టి జగన్ ఒక రోజు కూడా భరించలేం. మే 13 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తా ఉన్నారు. జూన్ 4 రిజల్ట్తో త్వరగా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన వదిలించుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో ఏకపక్ష ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. తెలియనంత, వాళ్ళు ఊహించనంత మార్పు ప్రజల్లో ఉంది. ఈరోజు యాంటీ జగన్ ఎక్కువ నడుస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడాలని ఉంది. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలంటే చంద్రబాబు నాయకత్వం అవసరం అనేటువంటిది, పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరం అనేటువంటిది ఈనాడు ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అఫ్కోర్స్ మరొక కోణంలో ఆలోచిస్తే మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి మంచిని ఇవాళ కంపేర్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చిందని కూడా భావించవచ్చా? తప్పకుండా చిలకలూరుపేటలోనే స్పష్టంగా కనపడతా ఉంది. 19 ఎన్నికల్లో ముఖం తెలియనటువంటి వారు ఓటేశారు. 5 సంవత్సరాలు ఎంత నష్టపోయారో ఈ రోజు ప్రజలు పశ్చాత్తాపడుతూ ఉన్నారు, బేరీజ్ వేసుకుంటా ఉన్నారు. అందుబాటు లేని వ్యక్తులకు వేసి సమస్యలు ఎందుకు కొనుక్కొచ్చుకున్నామని ప్రతి క్షణం బాధపడుతూ ఉన్నారు. అందుకనే చిలకలూరుపేటలో అవినీతి మంత్రి 6 నెలల ముందు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ముఖం కూడా చూపించలేదు. నీళ్ల సమస్య, కరెంటు సమస్య, డ్రైనేజ్ సమస్య, దోమల సమస్య, అనేక రకాలుగా పేట ప్రజలు ఇబ్బంది పడుతున్నా 6 నెలలుగా ముఖం చూపించలేదు ఇంతవరకు. అది ప్రతి ఒక్కరి మనసుల్లో బలంగా ఏర్పడింది. అందుకని అందుబాటులో ఉండాలి, అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలి. తప్పు చేశాము, బాధపడుతూ ఉన్నారు ఈరోజు. అందుకని ఏకపక్ష ఎన్నికలు చిలకలూరుపేటలో జరగబోతా ఉన్నాయి. ఈ రోజున ఒక రోజు క్యాన్వాస్ కూడా రావడానికి భయపడే పరిస్థితి ఉంది ఆ అవినీతి మంత్రి విడుదల రజని. కాబట్టి ఇంతవరకు కోడ్ వచ్చి ఈ రోజుకి 45 రోజులు పైన అవుతా ఉంది. ఇంతవరకు ముఖం కూడా చూపించినటువంటి పరిస్థితి లేదు. వస్తే నిలదీసేటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఆ విధంగా ఈరోజు చిలకలూరుపేటతో పాటు రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి కొనసాగుతా ఉంది. అవినీతి రాజ్యమేలింది. అన్ని వర్గాల ప్రజలు దగా పడ్డారు. బటన్ నొక్కుతున్నామని చెప్పి మోసం చేస్తున్నారు తప్ప దానివల్ల ఎవరు బెనిఫిట్ పొందినటువంటి వారు లేరు. అందుకనే ప్రజల్లో తిరుగుబాటు స్పష్టంగా కనపడతా ఉంది. అలాగే పుల్లారావు గారు, నేను నా ఇంట్రడక్షన్లో ఒక విషయాన్ని నాకు తెలిసింది, నేను విన్నది, నేను తెలుసుకున్నది చాలా స్పష్టంగా చెప్పా. కుప్పం నియోజకవర్గానికంటే కూడా మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీ నియోజకవర్గానికి అత్యధిక నిధులు అభివృద్ధి కోసం ఖర్చు చేశారు అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్లో మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు నేను 5 ఏళ్లు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా చిలకలూరుపేట నియోజకవర్గానికి శాశ్వతంగా అన్ని కులాలు, అన్ని మతాలకు ఏది అవసరమో అన్ని కూడా పూర్తి చేయటం జరిగింది. ఆ విధంగా డెవలప్మెంట్ మీద ప్రతి క్షణం ఆలోచించడం, నాకు చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పినటువంటి బాధ్యతలు ఏదైతే ఉన్నాయో నా శాఖకు సంబంధించి ఆ శాఖకు న్యాయం చేయటం, తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఎంత మేరకు పేరు రావాలనో అంత మేరకు ఆ శాఖలకు న్యాయం చేస్తూ, మరొక పక్క చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి క్షణం ఆలోచించి ఇది చిలకలూరుపేటకు లోటు ఉంది అనేటువంటి పాయింట్ ఎరైజ్ కాకుండా కష్టపడి నిధులు తీసుకురావడం జరిగింది. ఒక దశలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ 4,200 కోట్లు ఏ విధంగా తీసుకెళ్లావు, కుప్పానికి కూడా నేను తీసుకుపోలేదు, ఆ విధంగా నువ్వు కష్టపడి తీసుకెళ్లావని చంద్రబాబు నాయుడు గారు సైతం అభినందించడం కూడా జరిగింది.
ఆ విధంగా కష్టపడి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ చిలకలూరుపేటకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందో ఆ విధంగా చిలకలూరుపేట నియోజకవర్గానికి అన్ని రకాల ఎడ్యుకేషన్ కావచ్చు, రైతాంగానికి కావచ్చు, యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అన్ని వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఏది అవసరమో అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు 5 ఏళ్లుగా తెచ్చిన ప్రాజెక్టులన్నీ అసంపూర్తిగా ఈ అవినీతి మంత్రి ఎక్కడ వేసిన గొంగులు అక్కడే పనులన్నీ ఆగిపోయినాయి. మళ్ళా నేను రేపు వచ్చిన తర్వాత వెంటనే ఆటోనగరు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు చిలకలూరుపేటకి, ఆటోనగర్తో పాటు బైపాస్ రోడ్డు త్వరగా పూర్తి చేయటం, టిడ్కో ఇళ్లు నేను కట్టినటువంటి తిరిగి పేదవారికి హ్యాండ్ ఓవర్ చేయటం, అదేవిధంగా స్పైసెస్ పార్క్ మీద దృష్టి పెట్టి రైతాంగానికి ఉపయోగపడేటువంటి విధంగా చేయాలి. లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ మూలన పెట్టారు ఈ ప్రభుత్వంలో. లిఫ్ట్ ఇరిగేషన్స్ మళ్ళా తిరిగి మొత్తం రెన్యువేట్ చేసి ప్రతి ఎకరాకు నీళ్లు అందివ్వాలి. కొండవీడి కోట ఒక పర్యాటక కేంద్రం, ప్రపంచ పర్యాటక కేంద్రం, దాన్ని పూర్తి స్థాయిలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. ఈ విధంగా పేదవాడికి ఇంటి స్థలము, ఇల్లు, ఇవన్నీ కూడా వచ్చిన వెంటనే కేంద్రీయ విద్యాలయం, 100 పడకల ఆసుపత్రి, ఇవన్నీ నేను తెచ్చిన అమృత స్కీమ్ 160 కోట్ల స్కీమ్, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ అవినీతి మంత్రి డబ్బుల మీద ఉన్నటువంటి డబ్బుల మీద ఉన్నటువంటి ప్రేమ, ఆగిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేసి పేరు తెచ్చుకుందాం, చరిత్రలో గుర్తుండేటువంటి విధంగా చేద్దామని ఒక్క క్షణం ఆలోచించిన ఈ ప్రాజెక్టులన్నీ డబ్బులు ఉన్నటువంటి ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేజర్గా సంబంధం లేదు. కానీ ఎక్కడ కూడా పట్టించుకున్న పాపన పోల చిలకలూరుపేట ప్రజలను గాలికి వదిలేశారు, డబ్బుల మీద పడ్డారు, దోచుకున్నారు, చిలకలూరుపేట ఖాళీ చేసి వెళ్ళిపోయారు. చివరికి ఓటు కూడా మార్పించుకొని వెళ్ళిపోవటం జరిగింది. ఎక్కడ ప్రాజెక్టులు అక్కడే 5 ఏళ్ల నాడు ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి ఈరోజు. కాబట్టి రేపు నేను వచ్చిన మరుక్షణం నుంచి ఆగిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేస్తే చిలకలూరుపేటకి ఇక ఏ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని కులాలకు చిలకలూరుపేటలో ఉన్నట్టు లెక్క. ముస్లిం మైనారిటీలకు కూడా 1000 సీట్స్ ఉన్నటువంటి ఉమెన్ హాస్టల్ తీసుకురావడం జరిగింది, ఓన్లీ ముస్లిం మైనారిటీస్. అది కూడా ఒక్కడుగు ముందుకు పడలేదు. ఇవన్నీ పూర్తి చేస్తే ఎస్సీ, ఎస్టీలకు తీసుకొచ్చాం, బీసీలకు తీసుకొచ్చాము, ముస్లిం మైనారిటీలకు లేడీస్ హాస్టల్ తీసుకొచ్చాము 1000 మందికి 18 కోట్లతోటి. ఇవన్నీ పూర్తి చేస్తే చిలకలూరుపేటలో ఏ కొరత లేకుండా అన్ని రకాల అన్ని కులాల వారికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం, చంద్రబాబు గారు ప్రతిపాటికి దక్కే అవకాశం ఉంది. మరొకరికి చిలకలూరుపేటలో ఇది చేశాను అని చెప్పుకునేటువంటి అర్హత కూడా లేదు.